లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రశాంత సాగర తీరంలో ఒక్కసారిగా చెలరేగిన అలజడి, ఆహాకారాలతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు పెడుతూ చెల్లాచెదరైన జనం, కళ్ళ ముందు కనిపించిన ఆనవాళ్లు రెప్పపాటులో తుడుచుకుపెట్టేసిన రాకాసి అలలు, నేల కూలిన భవనాలు, ముక్కలైన జీవనాధారాలు, వెతికే కొద్దీ బయటపడ్డ గుట్టల కొద్ది శవాలు, ఎటు చూసినా కన్నీళ్ళే. సరిగ్గా 20 ఏళ్ల క్రితం సునామీ సృష్టించిన విధ్వంసపు జ్ఞాపకాలివి. ఇంతకీ ఆ రోజేం జరిగింది? లక్షల సంఖ్యలో ప్రాణాలు బలిగొన్న ఆ మహాప్రళయాన్ని పసిగట్టడంలో శాస్త్రవేత్తలు, అధికారులు అంచనాలు ఎక్కడ తప్పాయి? ఈ విషయాలని తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అది డిసెంబర్ 26, 2004. సమయం ఉదయం 7:58. అది విరుచుకుపడే నాటికి దాని పేరు కూడా ఎవ్వరికీ తెలియదు. ఇండోనేషియాలోని సుమాత్రా ఉత్తర వైపున సముద్రంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు సంభవించే రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతం ఇది. అగ్నిపర్వతాలు బద్దలవ్వడం, భూకంపాలు, వరదలు అనేవి శరా మామూలుగా మారింది ఈ ప్రాంతంలో. ఈ క్రమంలోనే ఆ రోజు సంభవించిన వాటిని కూడా మామూలు ప్రకంపనలుగానే అధికారులు భావించి తేలికగా తీసుకున్నారు. కానీ ఆ ప్రకంపనలు ఒక్క మహాప్రళయాన్నే మోసుకొచ్చాయి. అప్పటిదాకా సాగర ఆటుపోట్లను ఆహ్లాదంగా తీసుకున్న తీర ప్రాంత ప్రజలు భయంకర విపత్తును చూసి మాత్రం అదే తొలిసారి. ఇప్పటికీ ఆ సంఘటన తలుచుకుంటే గుండెల్లో తెలియని భయం. 21వ శతాబ్దంలో అతిపెద్ద శక్తివంతమైన భూకంపం ఇది. తీవ్ర భూకంప ప్రభావంతో సముద్రంలో 50 మీటర్ల ఎత్తుకు అలలు ఎగిసిపడ్డాయి. ఆ అలలు తీర ప్రాంతం నుంచి 5 కిలోమీటర్ల వరకు భూభాగంలోకి చొచ్చుకుని వచ్చేశాయి. ఈ దెబ్బకు ఇండోనేషియా అచే ప్రాంతంలోనే 150,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంకా శ్రీలంక, సుమాత్రాకు 1700 కిలోమీటర్ల దూరంలో శ్రీలంక తీర ప్రాంతంలో ఊహకందని నష్టం వాటిల్లింది. ఈ రాకాసి అలల దాటికి 35,000 మంది మరణించారు. ఇక తమిళనాడు కూడా తీవ్రంగా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్లోనూ నష్టం జరిగింది. కేరళకు స్వల్ప నష్టం జరిగింది. మొత్తంగా ఈ ప్రాంతంలో 16,389 మంది మరణించారు. థాయిలాండ్ భూకంప కేంద్రానికి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కావోలాక్లో కూడా నష్టం ఎక్కువగానే జరిగింది. ఇక్కడ 8,000 మంది మరణించారు. 2004 హిందూ మహాసముద్రంలో ఏర్పడిన సునామీ కారణంగా మొత్తం 2.5 లక్షల మంది ప్రాణాలు విడిచారు. చెల్లా చెదురైన వాళ్ళు లెక్కలేనంత మంది, నిరాశ్రయులైన వాళ్ళు కొందరైతే జీవనాధారాలను కోల్పోయిన వారు మరికొందరు. ఆయా దేశాల పర్యటన రంగం సర్వనాశనం కావడమే కాకుండా ఆర్థిక వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఏకంగా $10 బిలియన్ మేర ఆర్థిక నష్టం జరిగింది. మానవతా దృక్పథంతో ప్రపంచవ్యాప్తంగా అందించిన సాయం చరిత్రలోని అతిపెద్ద సాయంగా నిలిచిపోయింది. తీర ప్రాంతాలు, అక్కడి ప్రజలు కోలుకోవడానికి ఏళ్ల సమయం పట్టింది. అంటే ఈ ప్రళయం ఎంత విధ్వంసం సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే రిక్టార్ స్కేలుపై 9.1 నుంచి 9.3 మధ్య తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. సముద్ర గర్భంలో భూమి 10 నిమిషాల పాటు కంపిస్తూనే వచ్చింది. ఆ కారణంతోనే సముద్రపు అలలు రాకాసి రూపాన్ని సంతరించుకున్నాయి. తీర ప్రాంతాలను క్షణంలో చుట్టుముట్టాయి. ఇండోనేషియా, శ్రీలంక, భారత్, థాయిలాండ్, మాల్దీవులు ఇలా 14 దేశాలను నిమిషాల వ్యవధిలో తుడిచిపెట్టేసింది. అమెరికా, యూకే, అంటార్కిటికా ప్రాంతాల్లో కూడా అలలు ఎగిసిపడ్డాయి. ఎక్కడో 9,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా స్టేట్ ఓక్లాహామాలోనూ దీని ప్రభావం కనిపించిందంటే దీని తీవ్రత అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి సునామీ అనే పేరు భారతీయులు విన్నది అప్పుడే తొలిసారి. ఈ భూకంపం 23,000 ఆటం బాంబుల పేలులతో సమానమని పరిశోధకుల మాట. అయితే ప్రపంచంలోనే తొలి సునామీ హెచ్చరికల వ్యవస్థ 1920లో హవాయిలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సంభవించిన విపత్తుల ఆధారంగా దానిని అప్డేట్ చేస్తూ వచ్చారు. పసిఫిక్ మహాసముద్రం, నార్త్ అమెరికా సంబంధిత వ్యవస్థలు తర్వాతి కాలంలో ఏర్పాటయ్యాయి. కానీ 2004 దాకా హిందూ మహాసముద్రంలో సునామీల హెచ్చరికలకు సంబంధించి ఇలాంటి వ్యవస్థ లేదు. అందుకే ఇలాంటి వ్యవస్థ లేకపోవడం కారణంగానే ఇంతటి విషాదానికి కారణమైందన్న వాదన ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.